డ్రగ్స్ అమ్మేవాళ్లు మాత్రమే నేరస్తులని, వాటిని వాడేవాళ్లు కేవలం బాధితులని భావిస్తే అది చాలా పొరపాటు. ఈ డ్రగ్స్కి సంబంధించిన వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా, పర్చేస్ చేసినా, అమ్మినా, లేదా కొన్నా, లేదా వాటిని కలిగి ఉన్న ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఇల్లీగల్ పర్సన్స్ కింద ట్రీట్ చేసి, ఎంత తక్కువ మోతాదులో డ్రగ్స్ ని కలిగి ఉన్నా శిక్ష తప్పదు, జరిమానా తప్పదు. 0.05 ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అది వాళ్ళు వాడటానికే తీసుకున్నారనే ఉద్దేశంతో సింపుల్ ఇంప్రెజన్మెంట్ కానీ, ఫైన్ కానీ. డ్రగ్స్ ను వాడటమే కాదు, రవాణా చేసినా, స్టోర్ చేసినా, సప్లై చేసినా 10 నుంచి 20 ఏళ్ల పాటు చిప్పకూడే గతి. 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ ఇట్లా ఎక్కువ మోతాదులో ఉంటే కనుక ఇది అమ్మడానికో లేకపోతే వేరే వ్యక్తులకి ఇవ్వడం కోసం తీసుకొచ్చిందిగా కౌంట్ చేసి వీళ్ళకి కొంత సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. మొత్తం మీద డ్రగ్స్ కి సంబంధించి ఏ రూపంలో సంబంధం ఉన్నా అది చట్ట విరుద్ధమేనని, కఠిన శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి. సో బీవేర్ ఆఫ్ డ్రగ్స్.